వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి మౌనం వెనుక, నిశ్శబ్దం వెనుక ఎంత అగ్నిపర్వతం దాగి ఉంది అనేది నిన్న ఆయన జనసేన పార్టీకి సంబంధించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడిన ఒక్కో మాట వెనక ఎంత ఆవేదన దాగి ఉందో తెలుసా? ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏమిటి, ప్రతి అంశాన్ని కూడా మనం చర్చించుకుంటున్నాం. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మీద ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనే దాని మీద చర్చించుకుంటున్నాం కదా. ఆయన ఏమన్నారు నిన్న, జనసేన వాళ్ళందరికీ కూడా ప్రతిదానికి నేనే మాట్లాడాలా, మీరు మాట్లాడరా, మీరు స్పందించరా, మీకేం సంబంధం లేదా, మీరు కనీసం సర్క్యులేట్ అన్నా చేయాలి కదా, మీరు కనీసం మాట్లాడాలి కదా, మీరు ఇంకేం చేస్తారు అన్నట్టుగా ఆయన చేశారు. మనం ఆయన గురించి చెప్పాలంటే మనకు పదవులే కావాలా? ఆయన చేసే మంచి పని గురించి మనం సర్క్యులేట్ చేయాలంటే మనకు పదవే కావాలా? జన సైనికులారా ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఆయన గురించి చెప్పాలంటే మనకు పదవులు కావాలా? కాదు కదా. ఆయన పని చేస్తున్నాడు, ఆయన పని గురించి మనం చెప్తున్నాం కాబట్టి ప్రతి వీడియో కూడా ఇప్పటి వరకు జరిగింది వదిలేయండి. ఇక నుంచి మాత్రం ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మీ స్టేటస్లో పెట్టండి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే ఆయన కష్టాన్ని మాత్రమే చెప్తున్నాం ప్రజల కోసం. అలాంటి నాయకుడు ఇప్పటి వరకు లేడు, కొత్తగా వచ్చాడు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఆయన మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి కాబట్టి తిప్పికొడుతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే తప్పకుండా లైక్ చేయాల్సిన బాధ్యత మీది, షేర్ చేయాల్సిన బాధ్యత మీది, ఆ వీడియో మీద కామెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకు అంటే పదవులు అవసరం లేదు, ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే మంచి పని చేసేవాడి గురించి చెప్పుకోవడంలో తప్పే లేదు అనే దాని మీద ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ఆవేదన వెనక ఎంత అగ్నిపర్వతం ఉందో అన్నాను కదా, ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా షేర్ చేయండి. అయితే ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆయన నిన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అయితే జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అసలు ఎంత ఆవేదనో తెలుసా? ఆయన మాట, ప్రతి మాటలో ఆవేదనే. ఆవేదన ఏంటో తెలుసా? ప్రతి జన సైనికుడి మనోవేదన అది. జన సైనికుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో అక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు మిగతా వాళ్ళు, ఆయన కష్టం అంతా ఆ విధంగా అయిపోయింది, వీళ్ళేమో ఇలా చేస్తున్నారని ప్రతి జన సైనికుడు, కింద ఉన్న జన సైనికుడు ఆలోచిస్తున్నారు. ఆయన కష్టాన్ని నిప్పుల్లో పోస్తున్నారు, బూడిదలో పోస్తున్నారు అని ఎంత మనోవేదన పొందుతున్నాడో సేమ్ అవే వర్డ్స్ నిన్న ఆయన మాటలో ఉన్నాయి. ఆయన ఆవేదన అంతా ప్రతి మాటలో ఉంది. అసలు నిజంగా కళ్ళమ్మ నీళ్ళు ఒకటే లేవు నిన్న ఆయన ఫేస్లో, కళ్ళమ్మట నీళ్ళు ఒకటే లేవు. నా కష్టాన్ని వృధా చేస్తున్నారు, నా కష్టాన్ని బూడిదలో పోస్తున్నారు అనే మాటలు ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన ప్రతి మాటలో కూడా అంత గూఢమైన అర్థం దాగి ఉంది. అరే, తిరుమల లడ్డూకు సంబంధించి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతువుల కొవ్వు కలపలేదు, సిట్ ఇచ్చింది అని అంటున్నారు. ఈయన వచ్చేదాకా వాస్తవాలు బయటికి రాలా. ఏం చెప్తున్నారు? సిట్ జంతువుల కొవ్వు వాడారు అన్నమాట ఎందుకు చెప్పలేదు అంటే భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు అన్న ఒక్క విషయం మీద చెప్పలేదు. కానీ నెయ్యి కల్తీ జరిగింది అని మాత్రం చెప్తుంది. కల్తీ అంటే ఏంటి? సింథటిక్ నెయ్యి. సింథటిక్ అంటే ఏంటి? కెమికల్స్, అంటే రసాయనాలు. రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి? జంతువుల కొవ్వుల నుండే తయారు చేస్తారు. ఆ విషయం మినిమం కదా, చదువుకున్న వాళ్ళకి తెలుసు. మరి చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళకి చెప్పాలి కదా, తెలియని వాళ్ళకి చెప్పాలి కదా. ఒక వైఎస్ఆర్సీపీ మీద ఒక చిన్న వాస్తవం బయటకు వచ్చినా సరే, చిన్న కార్యకర్త నుంచి పై స్థాయి వరకు కూడా వాళ్ళందరూ ఎంత సర్క్యులేట్ చేసుకుంటారో తెలుసా? వాళ్ళని పోగొట్టం కాదు, వాళ్ళలో ఎంత యూనిటీ ఉంది, ఇప్పటికే యూనిటీ ఉంది. ఒకసారి ఆలోచించండి, ఎంత సర్క్యులేట్ చేసుకుంటారో తెలుసా? అలాంటిది ఈ తిరుమల కల్తీకి సంబంధించి, ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీ జరిగితే ఒక్కళ్ళు కూడా వచ్చి వాళ్ళు తప్పు చేసి కప్పిపుచ్చుకుంటుంటే కనీసం ఖండించలేదు కదా. దాని గురించి వాస్తవాలు ఒకళ్ళు బయటకు తీసుకురాలా. ఈయనొచ్చి తీసుకొచ్చారు. ఎలాగా? సిట్ ఎందుకు ఇవ్వలేదు, జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం ఎందుకు ఇవ్వలేదు అంటే మనోభావాలు దెబ్బతింటాయి హిందువులది, భక్తులది అన్న ఒక విషయం అయితే, సింథటిక్ అనేది కెమికల్ అనేది ఎలా రెడీ అవుతుంది? జంతువుల కొవ్వు నుండి రెడీ అవుతుంది అనే వాస్తవం ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన నిన్న చెప్పింది ఏంటి సమావేశంలో? ప్రతిదీ నేనే చేయాలా?
మీరు చెయ్యరా? అసలు మీరెందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ పిఎస్సి సభ్యులు వీళ్ళందరూ ఎందుకు? నాకు నా 10 ఏళ్ల కష్టం ఏమిటి, నేను చెప్పుకుంటేనే ఏదైనా వాస్తవమా అని చెప్పి ఆయన అడిగారు. ఎంత ఆవేదన ఉంది ఆ మాటల్లో, ఒకసారి మీరు చెప్పండి. ఎంత ఆవేదన ఉందంటారు ఆ మాటల్లో? అరే, జనసేన పార్టీ అనేది ఒక కులపు పార్టీ కాదు, ఒక కుటుంబం పార్టీ కాదు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. కులం ఆధారంగా ఏర్పడిన ఏ పార్టీ నిలబడదు, జనసేన అయితే కులం పార్టీ కాదు, కులం కార్డులు తీసుకురావద్దు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకొకటి, 32 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, క్రమశిక్షణ కమిటీ. క్రమశిక్షణ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయాలండి? మీరు కరెక్ట్గా ఉంటే ఆయన ఎందుకు ఏర్పాటు చేస్తారు చెప్పండి? మీరు కరెక్ట్గా ఉన్నారా? మీరు కరెక్ట్గా ఉంటే ఆయన ఏంటండి అక్కడ అన్ని పనులు చూసుకుంటూ, కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రం దగ్గర నుంచి అన్ని పనులు చూసుకుంటూ మళ్ళీ పార్టీలోకి వచ్చి 32 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం ఏంటి? అంటే ఆయన చెప్తున్నారు, ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఏం చెప్తున్నారు? మీ వ్యక్తిగత జీవితాలన్నీ నేను వచ్చి చూడలేను, నాకు తెలియదు అవి. ఇంకో విషయం ఏంటంటే, మీరు పార్టీ పరంగా ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు అనే ప్రతి రిపోర్ట్ నా దగ్గర ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలు కూడా నేను ఎక్కడ వస్తాను, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఎప్పటి నుంచి చెప్తున్నా నేను? 6 నెలల నుంచి చెప్తున్నా నేను. మీరు ఎవ్వరు అలర్ట్గా లేరు. చూశారు కదా, మీ వ్యక్తిగత జీవితాలను ఎవరి మీద పడుతున్నాయి? పార్టీ మీద పడుతున్నాయి, నా మీద పడుతున్నాయి, నా కష్టం మీద పడుతున్నాయి. కాబట్టి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అలర్ట్గా ఉండండి. వైసీపీ కుట్రలు చేస్తుందనే చెప్తున్నాము. చేస్తుందని చెప్పినా సరే మీరు దాంట్లో ఆ ట్రాప్లో పడితే ఎవరు ఏమి చెయ్యగలరు అంటూ ఆయన ఆవేదన చెందారు. నిన్న పార్టీ మీకు పదవులు ఇచ్చింది. పదవులు ఎందుకు మీకు? పదవి బాధ్యత కార్యక్రమాన్ని నేను ఎందుకు పెట్టా? బాధ్యతగా వ్యవహరించాలనే కదా పెట్టింది. మీరు బాధ్యత లేకుండా కనీసం ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి లడ్డూ గురించి ఆ విధంగా మాట్లాడుతుంటే, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతుంటే, కూటమి ప్రభుత్వంపై ఆ విధంగా మాట్లాడుతుంటే, కల్తీ నెయ్యి గురించి ఆ విధంగా మాట్లాడుతుంటే కనీసం స్పందించలేదు అంటే ఒకసారి మీరు ఎక్కడున్నారో ఆలోచించుకోండి. సబ్జెక్ట్ టు సబ్జెక్టే మాట్లాడండి, అనవసర విషయాల్లోకి వెళ్ళొద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కూటమి నేతలందరూ కూడా ఒక తాటిపై ఉండండి, ప్రతి సమావేశంలోకి వెళ్ళండి, మాట్లాడుకోండి, అక్కడ జరుగుతున్నాయని ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద డిస్కస్ చేసుకోండి. కానీ వ్యక్తిగత సమావేశాలకు హాజరవ్వద్దు. ఒకటి మైండ్లో పెట్టుకోండి, కూటమిలో ఉన్నాము మనము, వ్యక్తిగత విషయాల్లో లేము, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు, ఆ సమావేశాలకు వెళ్ళొద్దు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. అది వార్నింగ్ అంటారో లేకపోతే ఆవేదన అంటారో నాకు తెలియదు కానివ్వండి. ఓ పక్క చెప్తున్నారు వైసీపీ అంటే నాకు కక్ష లేదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నేను చెప్పింది ఏంటి అంటే, గతంలో కూడా చెప్పాను నేను, అధికారంలో ఉన్నా సరే భాష ప్రధానం, భావం ప్రధానం. భాష గనక క్రాస్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు వాళ్ళు, అధికారం కోల్పోయాక కూడా అదే చేస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించుకోండి, వాళ్ళ ట్రాప్లో పడొద్దు. వాళ్ళు అటువంటి ఏమన్నా అన్నా సరే, ఇప్పుడు జరుగుతున్న దాడులకు కారణం ఏంటి? వాళ్ళు అలా నోరు జారబట్టే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. వాళ్ళ నోరు మంచిది కాదు కాబట్టి వారు ఊరిని చెడ్డ చెయ్యాలి, నాశనం చేయాలని అంటారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. అరే, ఇప్పటికీ వైసీపీలో ఉన్న యూనిటీ మన జనసేనలో లేదు. మనం గెలిచాం, ఎన్ని స్థానాలు అనుకున్నాం అన్ని స్థానాలు గెలిచాం, సంస్థాగతంగా బలోపేతం అవుతున్నాం. ఇటువంటి టైంలో కూడా మీరు ఏకతాటిపైకి వచ్చి ఖండించకపోతే ఎలాగా? పార్టీని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఖండించిన నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా? మీలో ఎవరైనా చెప్పండి అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే 32 సభ్యులకు సంబంధించిన ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయబోతున్నాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తొలుత అయితే ఆయనే అధ్యక్షత వహిస్తారట. అయితే దాంట్లో మాత్రం 3వ వంతుగా మార్పులు నేను చేసి తీరతా, నాకు క్రమశిక్షణ ఇంపార్టెంటు, వాళ్ళు విలువలకు కట్టుబడి ఉండాలి, ఆ 32 మంది విలువలకు కట్టుబడి ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అదే విలువలకు కట్టుబడి ఉండాలి. జనసేన అనేది విలువల మీద ఆధారపడి ఏర్పడిన పార్టీ, విలువలకు ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా అలాగే నీతి నిజాయితీగా ఉండాలి అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మార్చి 14న జంజీ డే అన్నట్టుగా ఒక థీమ్తో అయితే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తాము అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిన్న ఈ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి 2 తీర్మానాలు అయితే వాళ్ళు చెప్పారు. ఆ తీర్మానాలకు కూడా ఆమోదం లభించినట్టుగా తెలుస్తుంది. అయితే ఫస్ట్ తీర్మానం ఏమిటి అంటే, తిరుమల లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి కలిపిన విషయాల గురించి సిట్ ఏవైతే విషయాలు పొందుపరిచిందో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలి. శాసనసభలో నెక్స్ట్ 14వ తారీఖు నుంచి ఈ శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిస్కస్ చేయాల్సిందే.
చెయ్యాలి అని కోరదాము అన్నట్టుగా ఈ విషయాలకు సంబంధించి తీర్మానం చేశారు. అయితే రెండవది కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఈ కేంద్ర బడ్జెట్ అనేది కూడా వికసిత భారత 2047 లక్ష్యంతో రూపొందించబడింది. కాబట్టి తాత్కాలిక ఉపయోగాలు కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలే ఇంపార్టెంట్. కాబట్టి ఏ విధంగా అయితే ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత జనసేన తీసుకోవాలి అంటూ ఆయన రెండో తీర్మానం చేశారు. ఈ కేంద్ర బడ్జెట్ అనేది యువశక్తికి పునాది కావాలి, యువకులకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ని తీసుకువచ్చింది అన్నట్టుగా ఈ తీర్మానంలో ఉంది. అయితే ఇక్కడ ఓవరాల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెండు తీర్మానాలను ఎలాగో ఆమోదించారు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే, జన సైనికులారా మీరు అలర్ట్గా ఉండండి. పార్టీలు పదవులు ఇవన్నీ లేవు కదా, మనకెందుకు అనేది మీరు ఆలోచించరన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి వీడియో మీన్స్ ఆయనకు సంబంధించిన ఒక పాజిటివ్గా కనుక వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి అయితే దాన్ని పంపించడానికే ట్రై చేయండి. ఇంకో విషయం, సోషల్ మీడియాకు సంబంధించి నిన్న సమావేశంలో కూడా డిస్కషన్ జరిగింది. అందరు సోషల్ మీడియాలు బలంగా ఉన్నాయి సార్, మనవి లేవు అంటే లేదు. సోషల్ మీడియా ఎప్పుడు కూడా గెలుపు ఓటములను నిర్ధారించదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనసేనకు సంబంధించి ఒక నెగిటివ్ వచ్చిందనుకో, మీరు అదే నెగిటివ్ని యాస్టీజ్గా తీసుకెళ్ళిపోతున్నారు. మీరు మారాలి, మనం మారాలి. మీరు నెగిటివ్ని మీకు మీరే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ చూడండి, నెగిటివ్ వచ్చిన దాన్ని పాజిటివ్గా టర్న్ చేసుకొని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. మీరు అలా కాదు, యాజ్ ఇట్ ఈజ్గా నెగిటివ్ని నెగిటివ్గానే తీసుకెళ్తారు. ముందు మీరు మారాలి. మీరు గట్టిగా మాట్లాడితే అదే జనంలోకి వెళుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో కూడా ఆయన ఏం చేస్తున్నారు అనేది గట్టిగానే చెప్తున్నా. సో షేర్ చేసేవాళ్ళు షేర్ చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయట్లా. కానీ ఖచ్చితంగా అయితే ఇక నుంచి షేర్ చేసే ప్రయత్నం అయితే చెయ్యండి, అందరికీ చేరాలి. వాస్తవాలు ఏమిటి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, ఆయన లక్ష్యం, ఆయన చేస్తున్న పనులు అన్నీ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు అన్న ప్రతి విషయం కూడా వెళ్లాల్సిందే. కాబట్టి మీరు అయితే ఇక్కడ నుంచి చొరవ తీసుకోండి, షేర్ చేయడానికి ట్రై చేయండి. 10 సార్లు చెప్తున్నా, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, మంచి పని మాత్రమే మనం షేర్ చేస్తున్నాం. ఎటువంటి తప్పుడు పనులకి మనం ఈ షేరింగ్ అనేది నేను కోరట్లేదు. మంచి పని చేస్తున్నారు కాబట్టే వీడియో చేస్తున్నాం. ప్రతిరోజు ఒక పాయింట్ మీద, కమ్ టు ద పాయింట్ అనే ఒక పాయింట్ మీద ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా షేరింగ్ అయితే చేసే పనిలో ఉండండి ఈ రోజు నుంచి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.